అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ప్రైమరీ స్కూల్స్. దాంట్లో భాగంగా ఈ సెషన్లో మనం నిపుణ భారత్ మిషన్ లెక్చర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇందులో తెలుగులో సంబంధించి మనకు ముఖ్యంగా మూడు స్కిల్స్ ఇవ్వడం జరిగింది. మౌఖిక వ్యక్తీకరణ, చదవడం, రాయడం, దీనికి సంబంధించిన అవుట్పుట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇందులో. అలాగే ఇంగ్లీష్ సంబంధించి కూడా ఓరల్ లాంగ్వేజ్, రీడింగు, రైటింగు ఆ స్కిల్స్ డెవలప్ చేయాలన్నట్టుగా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మ్యాథ్స్లో కూడా సంఖ్యా జ్ఞానం ఆ స్కిల్ డెవలప్ చేయాలన్నట్టుగా ఇచ్చారు ఫస్ట్ క్లాస్ సంబంధించింది. దీనికి సంబంధించి అవుట్పుట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ సెకండ్ క్లాస్కి వచ్చేటప్పుడు కూడా అంతే, మౌఖిక వ్యక్తీకరణ తెలుగులో, చదవడము, రాయడం, ఈ మూడు స్కిల్స్ కూడా డెవలప్ చేయాలి తెలుగులో. దానికి సంబంధించిన అవుట్పుట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్లో కూడా అవే ఓరల్ లాంగ్వేజ్, రీడింగు, రైటింగు, ఇవి కూడా సెకండ్ క్లాస్లో ఇంగ్లీష్లో ఈ స్కిల్స్ డెవలప్ చేయాలి. అలాగే మ్యాథ్స్ వచ్చేటప్పటికి సంఖ్యాజ్ఞానం, దీంట్లో సంఖ్యాజ్ఞానం సంబంధించి అవుట్పుట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నిపుణ భారత్ మిషన్ లక్ష్యాస్లోకి వచ్చేవాడికి క్లాస్ 1, క్లాస్ 2కి వచ్చేవాడికి తెలుగులో మౌఖిక వ్యక్తీకరణ, చదవడం, రాయడం, ఆ మూడు స్కిల్స్ డెవలప్ చేయాలి. అలాగే ఇంగ్లీష్ వచ్చేవాడికి ఫస్ట్, సెకండ్ క్లాస్కి వచ్చేవాడికి ఓరల్ లాంగ్వేజ్, రీడింగు, రైటింగ్ అనేది డెవలప్ చేయాలి. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేవాడికి సంఖ్యాజ్ఞానం మీద డెవలప్మెంట్ అనేది చేయాలి. అలాగే కమ్యూనిటీ ఆర్ మదర్ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ అన్నమాట. దీనికి ఏర్పాటు చేయమన్నారు, మదర్ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయమన్నారు. ఇది ఎప్పుడంటే మనకి ఇందులో అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు. దిస్ ప్రోగ్రామ్ షుడ్ బి కండక్టెడ్ దీస్ డేస్. ఆగస్టు 30న కండక్ట్ చేయమన్నారు, పెట్టమన్నారు. అలాగే ఫిబ్రవరి 28, 2026 సంవత్సరంలో కూడా దీనికి సంబంధించి మదర్ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేయమన్నారు. పిల్లవాడు విద్యార్థి చదివిని సంబంధించి వాళ్ళ పెర్ఫార్మెన్స్ సంబంధించి తల్లిదండ్రులతో, మదర్లతోటి షేర్ చేసుకోవడం, ఇంటి దగ్గర విద్యార్థులకి పేరెంట్స్ నుంచి, మదర్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలి అనే సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అనే దాని గురించి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమన్నట్టుగా మనకి అకాడమిక్ క్యాలెండర్లోనూ పొందుపరచడం జరిగింది. అలాగే టీచర్ హ్యాండ్ బుక్ వచ్చేటప్పటికి దీంట్లో ముఖ్యంగా మనకి టీచర్ హ్యాండ్ బుక్ ఇదండి. టీచర్ హ్యాండ్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ 5వ తరగతి ఇంగ్లీష్ సంబంధించి టీచర్ హ్యాండ్ బుక్ ఇచ్చారు. ఇవి వచ్చేటప్పటికి టీచర్ హ్యాండ్ బుక్ అనేది పెడగాజికల్ స్ట్రాటజీస్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మెథడ్స్, కాన్సెప్చువల్ క్లారిటీ, సెల్ఫ్ రిఫ్లెక్షన్ సెక్షన్స్, వీటిని బేస్ చేసుకుని వీటి ఆధారంగా, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ కొలాబరేటివ్ లెర్నింగ్, వీటిని ఆధారంగా మనకి టీచర్ హ్యాండ్ బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ టీచర్ హ్యాండ్ బుక్స్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారండి అకాడమిక్ క్యాలెండర్లోను, స్టూడెంట్స్ అసెస్మెంట్ బుక్లెట్ గురించి, దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. అది కూడా మనం పూర్తి చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకి అకాడమిక్ క్యాలెండర్లోనే తిథి భోజనం అంటాం దాన్ని మనం. తిథి భోజనం సంబంధించి ఈ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. అయితే దీంట్లో వాళ్ళు తెలియజేసింది మనం సంవత్సరానికి మొత్తం అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేటప్పటికి కనీసం 100 రోజులు మనం పాఠశాలలో తిథి భోజనం మనకి యాప్లో చూపించేటట్టుగా ఉండాలి అని వాళ్ళు అకాడమిక్ క్యాలెండర్లను చూపించడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఈ అకాడమిక్ క్యాలెండర్లో క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి సంబంధించి ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. టెంటేటివ్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ఎజెండా ఫర్ 2025-26, దీనికి సంబంధించి సెషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ముందే వాళ్ళు తెలియజేయడం జరిగింది. డ్యూరేషన్ ఎంత ఉంటుంది, సెషన్స్ ఎలా ఉంటాయి, డ్యూరేషన్ ఎంత, అజెండా పాయింట్స్ ఏంటి అనేది. ఒక్కొక్కసారి ఇవి మార్పులు చేర్పులు చేయడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఇవే ఉంటాయి ఎక్కువ, ఒక్కొక్కసారి కొద్ది మార్పులు జరుగుతాయి. అలాగే దీనికి సంబంధించి ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ మంత్ వైజ్ స్కూల్ ఫర్ 2025-26 ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఏ నెలలో ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది కూడా ముందుగానే మనకి ఇక్కడ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. జూలై 19, ఆగస్టు 23 జరుగుతుంది, సెప్టెంబర్ 20, అక్టోబర్ 18వ తేదీ,
నవంబర్ 22న, డిసెంబర్ 20వ తేదీన, జనవరి 24వ తేదీన, ఫిబ్రవరి 21వ తేదీన జరుగుతున్నట్టుగా ఇందులో సూచించడం జరిగింది. ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే తదుపరి కాలంలో మనకి తెలియజేస్తుంటారు. అలాగే దీంట్లో మనకి పాఠశాలలోను ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అనేది రావడం జరిగింది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అనేది మనం పాఠశాలలోనూ కండక్ట్ చేస్తుండాలి. ఆ మీటింగ్స్ పెడుతుండాలి. ఇవి కనీసం నెలకి ఒకసారి అయినా సరే మనం ఎస్ఎంసి మీటింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కూలు మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి మనకి నెలకు ఒకసారి జరుపుకోవాలి అన్నట్టుగా చెప్పుకున్నాము. అంటే ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనకి ఈ ఎస్ఎంసి సంబంధించి ముఖ్యంగా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి షేరింగ్ స్కూల్ అప్డేట్స్ అనేది ఒకటి ఉంటుంది. 2 కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఎస్ఎంసి అనేది 2 అంశాలను వీళ్ళు మీటింగ్లో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా ఈ క్యాలెండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే రెండో అంశం కింద కమిటీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా డిస్కషన్ చేయవలసి ఉంటుంది. అది ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే నెక్స్ట్ పీటీఎం మీటింగ్ అనమాట. ఈ పీటీఎం మీటింగు, అలాగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇదొకటి ఉన్నది. ఇది మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేవాడికి మనకి సంవత్సరానికి వచ్చి 2 సార్లు జరుగుతుంది. ఒకటి జూలై 10వ తేదీన జరిగింది. రెండవది వచ్చేవాడికి డిసెంబర్ 6వ తేదీన జరుపుకోవాలన్నట్టుగా మనకి నెలవారీ క్యాలెండర్లో మనకి ఆ డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పీటీఎం ఎప్పుడెప్పుడు జరుపుకోవాలనేది ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు చూడండి. జూలై నెల 10వ తేదీన జూలై 10 మెగా పేరెంట్ మీటింగు. అలాగే FA1 జరిగిన తర్వాత ఖచ్చితంగా పీటీఎం మీటింగ్ అనేది జరుపుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఆగస్టు 23వ తేదీన డేట్ ఇచ్చారు పీటీఎం. అలాగే అక్టోబర్ 20వ తేదీన ఒక మీటింగ్ జరుపుకోవాలన్నట్టుగా కూడా ఇక్కడ పీటీఎం మీటింగ్ జరుపుకోవాలంటే ఇచ్చారు. ఇదిగో డిసెంబర్ 6వ తేదీన ఎస్ఏ1 అయిన తర్వాత డిసెంబర్ 6వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇందులో చూపించారు. అలాగే జనవరి 24వ తేదీన మధ్యాహ్నం ఒకటి అంటే FA3 ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత జనవరి 24వ తేదీన పీటీఎం మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకోవాలి. అలాగే ఫిబ్రవరి 21న మధ్యాహ్నం పీటీఎం మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకోవాలని పొందుపరిచారు. అలాగే ఏప్రిల్ 18 SA2 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి రిపోర్ట్ తెలియజేయడానికి ఏప్రిల్ 18న ఒక పీటీఎం కండక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎక్కువ అన్నీ కూడా చూడండి, ఇందులో అన్నీ కూడా శనివారాల్లో వచ్చినాయి. సాటర్డే రోజునే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేటికి పీటీఎం వచ్చేటికి ఆఫ్టర్ ఎవరీ అసెస్మెంట్, FA అండ్ SA ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ జరిగిన తర్వాత రిపోర్ట్ పేరెంట్స్ తెలియజేయడానికి ఉద్దేశించి ఇంకా పిల్లల్లో ఏవైనా వెనుకబడి ఉన్నారా, ఏం చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులకు సలహాలు ఇవ్వడానికి కోసం, వాళ్ళని సపోర్ట్ తీసుకోవడం కోసం దాన్ని ఉద్దేశించి మనకి ప్రతి అసెస్మెంట్ జరిగిన తర్వాత మనకి ఒక పీటీఎం అనేది కండక్ట్ చేసుకున్నట్టుగా మనకి అకాడమిక్ క్యాలెండర్లను పొందుపరిచారు అన్నమాట. అలాగే ఈ అకాడమిక్ క్యాలెండర్లోను ఇంకేంటంటే మనకి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యొక్క దాని ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు. మొత్తం ఇవి స్ట్రెంగ్థెనింగ్ కమ్యూనికేషన్, అకాడమిక్ అండ్ బిహేవియరల్ ఇన్సైట్స్, పేరెంట్ ఇన్వాల్వ్మెంట్, అవేర్నెస్ అండ్ గైడెన్స్, అడ్రస్సింగ్ కన్సర్న్స్, హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ అంశాల మీద అంత పబ్లిక్ తెలియజేసే విధంగా అంతా కూడా ఉంటుంది, స్కూల్ డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాం అన్నట్టుగా అకాడమిక్ క్యాలెండర్లో మనకి తెలియజేశారు. అదేవిధంగా మనకి క్యాలెండర్ స్కూల్ సేఫ్టీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్ సేఫ్టీకి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ అనేదాన్ని ఏర్పాటు చేయమన్నారు. దీనికి ప్రిన్సిపల్ ఆర్ HM చైర్మన్ కింద ఉంటారు, చైర్పర్సన్ కింద ఉంటారు.
నెక్స్ట్ ఇద్దరు టీచర్లు పీఈటీ ఒకళ్ళు ఉంటారు. అలాగే ఎవరైనా ఫీమేల్ టీచర్ ఉంటే ఒక మెంబర్ కింద ఉంటారు. నెక్స్ట్ పంచాయతీ ప్రెసిడెంట్ ఇందులో మెంబర్గా ఉంటారు. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ మెంబర్స్ అండి అందరూ. అది హెచ్ఎం మాత్రం చైర్పర్సన్ కింద ఉంటారు. ఇన్సిడెంట్ కమాండర్ అంటారు ఆయన్ని. అలాగే మెంబర్ కన్వీనర్ కింద ఎస్ఎంసి చైర్మన్ ఏమో మెంబర్ కన్వీనర్ కింద ఉంటారు. ఎస్ఎంసి చైర్మన్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు. హెడ్ మాస్టర్ మాత్రం చైర్పర్సన్ కింద ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళు హెచ్ఎం, ఒకళ్ళు ఎస్ఎంసి మెంబర్స్, మిగతా 8 మంది కూడా మెంబర్స్. ఆ మెంబర్స్ ఒకళ్ళు పంచాయతీ ప్రెసిడెంటు, లీడింగ్ ఫైర్ మ్యాను, రిప్రజెంటేటివ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆర్ ఉమెన్ పోలీస్. మనకు అందుబాటులో ఉమెన్ పోలీసులు ఉంటారు. విలేజ్ సెక్రటరీ కాబట్టి వాళ్ళు మెంబర్ కింద ఉంటారు. అలాగే రిప్రజెంటేటివ్ నియరెస్ట్ హెల్త్ సెంటర్, ఆశా వర్కర్ కానీ, ఏఎన్ఎం కానీ, హెల్త్ సెక్రటరీ వీళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి ఒకరిని తీసుకోవాలి. 1 స్కూల్ అసిస్టెంట్ని తీసుకోవాలి. విలేజ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, అపడా మిత్ర వాలంటీర్ ఒకవేళ ఉంటే అపడా మిత్ర వాలంటీర్ని కూడా తీసుకోవాలి. అలాగే ఎన్జిఓ రిప్రజెంటేటివ్, సిబిఓ కానీ ఎన్జిఓ రిప్రజెంటేటివ్ కింద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇలా తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా మనకి ఈ క్యాలెండర్లో పొందుపరచడం జరిగిందండి. కాంపోనెంట్స్ ఆఫ్ స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ చిల్డ్రన్. ఇదిగోండి కాంపోనెంట్స్ ఇచ్చారు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, నెక్స్ట్ హెల్త్ అండ్ హైజీను, సైకో సోషల్ ఆస్పెక్ట్స్, సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అదే కానీ మనకి అకాడమిక్ క్యాలెండర్ సేఫ్ సర్కిల్ దీనికి సంబంధించారు. క్రియేట్ యువర్ ఓన్ సేఫ్ సర్కిల్ అనేది ఇక్కడ అది కూడా పొందుపరచడం జరిగింది. అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందండి. మెన్స్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి మనకి పాఠశాల మహిళా టీచర్లు, అలాగే మహిళా పోలీసులు వీళ్ళు ఉంటారు. వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళ నుంచి బాలికల నుంచి ఏమన్నా జాగ్రత్తలు ఉన్నా, ఏమన్నా కొంచెం ఇన్కన్వీనియన్స్ ఏమైనా ఉంటే వాళ్ళ నుంచి మహిళా టీచర్లు, అలాగే మహిళా పోలీసుల ఆధారంగా మనకి వాళ్ళ నుంచి సమాచారం సేకరించడానికి తగు చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించి సైబర్ సెక్యూరిటీ ఏదో ఇచ్చారు. క్వశ్చన్ బాక్స్, ఒపీనియన్ బాక్స్ దాని గురించి వివరించారు. అలాగే ఇందులోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇందులోనే సైబర్ సెక్యూరిటీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మహిళా టీచర్లు లేదా మహిళా పోలీసులు బాలికలకి తెలియజేస్తారు. అలాగే కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఆ కంప్లైంట్ బాక్స్లో వచ్చిన సాధారణంగా కూడా మహిళా టీచర్లు, హెడ్ మాస్టర్లు, మహిళా పోలీసులు ఆధారంగా దాన్ని ఏవైతే ఉంటాయో వాటిని రెక్టిఫై చేసే విధంగా సైబర్ సెక్యూరిటీ ఉండాలనే విధంగా అది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది.